నమస్తే, వెల్కమ్ టు దిశ టీవీ. రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల 10వ తారీఖున రాష్ట్ర కార్యాలయాల్లో, జిల్లా కార్యాలయాల్లో పెద్ద ఎత్తున నిరసన తెలుపుతూ ఉన్నారు. ఎస్కేఎం మరియు అదేవిధంగా ట్రేడ్ యూనియన్ సంఘాలన్నీ కలిసి కూడా పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపట్టబోతున్నాయి. అసలు ఎందుకు చేపడతా ఉన్నాయి, ఏం జరుగుతూ ఉంది, వాటి కార్యాచరణ ఏందో కూడా అడిగి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. మనతో పాటు పశ్చ పద్మ గారు ఉన్నారు, సిపిఐ నాయకురాలు, అదేవిధంగా ఎస్కేఎంని కూడా లీడ్ చేస్తామని మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మేడం చెప్పండి, అసలు ఎందుకు ఈ కార్యాచరణ ఎందుకు చేపట్టారు, అసలు ఏం జరుగుతూ ఉంది, ఎందుకు ఈ నిరసన కార్యక్రమం? దాదాపు 4 సంవత్సరాలకు పైగా ఢిల్లీలో ఎస్కేఎం అనేక రైతు సంఘాలు, దాదాపు 500 రైతు సంఘాలు కలిపి సంయుక్త కిసాన్ మోర్చాగా ఏర్పడి ఆనాటి నుంచి ఈనాటి వరకు C2+50 అన్న దాని మీద పంటలకు మద్దతు ధరలు నిర్ణయించి అమలు చేయాలి అని, పండించిన పంటలన్నింటినీ కూడా ప్రభుత్వం ప్రొక్యూర్ చేయాలి అని, దీనికి సంబంధించి ఒక ప్రత్యేక చట్టం తీసుకురావాలని, రెండవది రుణమాఫీ చట్టం చేయాలి అని, తద్వారా గ్రామీణ రైతాంగ కుటుంబాలలో ఉన్న అప్పుల భారాన్ని తొలగించాలి అని, ఇతరత్రా డిమాండ్లతో పాటు ఇతర దేశాలతో అమెరికా భారత్ వాణిజ్య ఒప్పందాన్ని రద్దు చేయాలి అని, యూరోపియన్ యూనియన్తో చేసుకున్న ఒప్పందాన్ని రద్దు చేయాలి అని, ఈ డిమాండ్లన్నింటిపై రైతాంగం ఈ దేశంలో పోరాటాన్ని నిరంతరంగా కొనసాగిస్తూ వచ్చింది. ఒక దశలో 2021 డిసెంబర్ 9వ తారీఖున మీరు ఢిల్లీలో చేస్తున్న ఈ ఉద్యమాన్ని ఆపండి, మేము మద్దతు ధరల గ్యారంటీ చట్టం తీసుకురావడానికి ఒక ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేస్తాము, దీనిపై మేము ఆలోచిస్తాము అని ప్రధానమంత్రి మోడీ గారు చెప్పారు. ఇవ్వమని అడిగారు, రాతపూర్వకంగా ఇవ్వటం జరిగింది. అయినా సరే 2021 నుంచి ఈనాటి వరకు 2026లో ఉన్నాం. ఈనాటి వరకు దాని మీద ఎలాంటి స్పందన లేదు, ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. పైగా అమెరికాతో వ్యాపార ఒప్పందాన్ని కుదుర్చుకోవటము అంటే, యూరోపియన్ యూనియన్తో వ్యాపార ఒప్పందాన్ని కుదుర్చుకోవటము అంటే, అమెరికా దేశంలో ఉన్న 18,08,000 మంది రైతులు, అత్యంత ధనవంతమైన రైతాంగం, వారు ఒక్కొక్కరు 66 లక్షల సబ్సిడీ పొందుతూ పండించిన పంటలని భారతదేశాన్ని మార్కెట్గా మార్చుకొని ఇక్కడ అమ్ముకోవటానికి వారి ఆహార వస్తువులన్నీ దిగుమతి అయితే దానికి 0 సుంకం. మన దేశ రైతాంగం దాదాపు 14 నుంచి 15 కోట్ల మంది రైతాంగం ఉన్నారు. వారు పండించే పంటలు, ఈ రైతాంగంలో కూడా ప్రతి 100 మందిలో 86 మంది చిన్న సన్నకారు రైతులు. వీరు పండించేటటువంటి అతి కష్టం మీద సబ్సిడీలు కూడా ఒకవైపున తొలగించబడతా ఉన్నాయి. ఎరువుల సబ్సిడీనా, విత్తనాల సబ్సిడీనా, ఇతర ఆర్థిక సహాయమా తగ్గించుతూ కేంద్ర పాలకులు కార్పొరేట్ వ్యవసాయీకరణ వైపుకు అడుగులు వేస్తూ గ్రామీణ మధ్యతరగతి రైతాంగాన్ని దెబ్బతీయటానికి ప్రయత్నిస్తున్న ఈ క్లిష్ట పరిస్థితులలో కూడా రైతాంగం రెక్కలు ముక్కలు చేసుకొని కరోనా పీరియడ్లో కూడా గతంలో పండించిన పంటల కంటే సమానంగా అదే రేంజ్లో పంటల్ని పండించి ఈ దేశ ప్రజల ఆహార భద్రతను కాపాడిన రైతాంగాన్ని పూర్తిగా దెబ్బ కొట్టడానికి, ఈ దేశంలో పండించినటువంటి పంటలు అమెరికాకు ఎగుమతి అయితే 18% పన్ను, ఈ పన్ను భారం మళ్ళీ ఎవరి మీద మోపుతాడు? కేంద్రంలో ఉన్న పాలన కొనసాగిస్తున్న మోడీ గారు అంటే ఈ దేశ ప్రజల మీద, ఈ దేశ రైతాంగం మీద. మరి ఇటువంటి ఒప్పందాలు రైతుల, ప్రజలకు ఇబ్బందులను కలుగచేసే, వాళ్ళ ఆర్థిక స్థితిగతులను దెబ్బకొట్టే వాణిజ్య ఒప్పందాలను రద్దు చేయాలంటున్నాం. అట్లాగే ఇతర యూరోపియన్ యూనియన్ దేశాలతో చేసుకున్న ఒప్పందాలను కూడా రద్దు చేయాలి అంటున్నాం. అందుకే ఈ రోజున ముఖ్యంగా ఆగస్టు 10వ తారీఖున
మనకు క్విట్ ఇండియా ఉద్యమం 1942 ఆగస్టు 9న జరిగిన క్విట్ ఇండియా ఉద్యమం జరిగి 84 సంవత్సరాలైంది. ఈ 84వ సంవత్సరాన్ని పురస్కరించుకొని అదే రోజున ఆగస్టు 10వ తారీఖున మొత్తం దేశవ్యాపితంగా కూడా పెద్ద ఎత్తున ఈ డిమాండ్లపై, ఒకటి, ఇండియా అమెరికాతో చేసుకున్న ఒప్పందాలు రద్దు కావాలి అని, వాణిజ్యపరమైన ఒప్పందాలు రద్దు కావాలి అని, అట్లాగే పంటలకు మద్దతు ధరలు, పెట్టుబడి ఎంత పెడతాడో రైతు ఆ పెట్టుబడికి 50% లాభం చేకూర్చి మద్దతు ధరలు నిర్ణయించి అమలు చేయాలి, దానికి ఒక చట్టం తీసుకురావాలి అని, రుణమాఫీ చట్టం తీసుకురావాలి అని, అట్లాగే భూసేకరణ కూడా బలవంతపు భూసేకరణలు కొనసాగిస్తున్నారు, వీటిని ఆపాలి అని. వాస్తవంగా కేంద్ర ప్రభుత్వం మొన్ననే రీసెంట్గా జరిగినటువంటి క్యాబినెట్ మీటింగ్లో కూడా దాదాపు 4 లక్షల కోట్ల వరకు కూడా రైతుల కోసం అయితే పీఎం కిసాన్ యోజనకు సంబంధించినటువంటి నిధులు కూడా విడుదల చేయడం జరిగింది. రైతులను మేము కాపాడుకుంటాను, రైతులకు మేము పెద్దపీట వేస్తున్నామని కూడా బీజేపీ ప్రభుత్వం, నరేంద్ర మోడీ ప్రభుత్వం చెప్పుకుంటా ఉంది కదా. అంటే ప్రధానమంత్రి ఆర్థిక సహాయం ప్రకటించిన సంవత్సరం నుంచి ఈనాటి వరకు ప్రతి సంవత్సరం పొందుతున్నటువంటి రైతుల సంఖ్యను శ్వేతపత్రం ప్రకటించమని నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. ప్రకటించిన నాడు ఉన్న సంఖ్య ఈనాడు లేదు. ఈవెన్ ప్రధానమంత్రి ఆర్థిక సహాయం కూడా రైతాంగానికి అది కేవలం ఎకరాకు 6,000. ట్రాక్టర్ దున్నటానికి కూడా ఆ డబ్బు సరిపోదు. అయినా సరే పెద్ద గొప్పగా నేను ఆర్థిక సహాయం చేస్తున్నాను అని ప్రధానమంత్రి గారు మహా ఆడంబరాలతో కూడిన ప్రచారాన్ని కొనసాగిస్తూ ఉన్నాడు. ఇది అత్యంత దారుణం. వాస్తవంగా ఇప్పుడు ఈ చట్టాల గురించి మాట్లాడుకుంటే వారు తెచ్చుకున్నటువంటి కొన్ని చట్టాలు, గతంలో మీరు నల్ల చట్టాలు తెచ్చినప్పుడు వ్యతిరేకించారు, లేబర్కి సంబంధించిన కాబట్టి, మిగతా సంబంధించిన కాబట్టి. సో ఈ రైతులకు సంబంధించినటువంటి అంశంలో గతంలోనే ఒక నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. దాని తర్వాత కరోనా వచ్చింది, దాని తర్వాత సెవరల్ ప్రాబ్లమ్స్ అనేవి రావడం జరిగింది. సో దీనిపైన ఇంకా పునరాలోచిస్తూ ఉన్నాం, ఒక మంచి నిర్ణయం తీసుకుంటామని వాళ్ళు చెప్తా ఉన్నారు కూడా. అయినా కూడా వామపక్షాలు ఎందుకు కేంద్ర ప్రభుత్వం మీద బురద జల్లుతూ ఉన్నాయని కూడా అటు బీజేపీ పార్టీ నుంచి వస్తున్నటువంటి వాదన. ఈ రోజున అమెరికాతో కుదుర్చుకున్నటువంటి ఒప్పందం మీద సంతకం చేసిన మోడీ ఇప్పటికీ దాన్ని అమలు చేయటానికి అక్కడ అమెరికా ఎప్పుడు ఏం మాట చెప్తుందో తెలియనటువంటి మీమాంసలో కొట్టుమిట్టాడుతూ ఉన్నారు కేంద్ర పాలకులు. ఒకవైపున మేము చాలా స్పష్టంగా చెప్తా ఉన్నాం, ఈ దేశ రైతుల మీద భారం పడుతుంది, ఈ దేశ వ్యవసాయం పూర్తిగా దెబ్బతింటుంది, రైతు వ్యవసాయ కూలీగా మారే ప్రమాదం ఉంది. గతంలో నువ్వు తీసుకొచ్చిన నల్ల చట్టాలను చాప కింద నీరులాగా ఇటువంటి ఒప్పందాలతో అమలు చేయాలని పూనుకుంటున్నావు, సహించమని చెప్తూ వామపక్ష భావజాలాలతో కూడిన రైతు సంఘాలే ఈ రోజున దేశవ్యాపితంగా పెద్ద ఎత్తున జిల్లా స్థాయిలలో, రాష్ట్ర స్థాయిలో నిరసన కార్యక్రమం చేపట్టాలి అని పిలుపునిచ్చాం. అంతేకాదు ఆగస్టు 17వ తారీఖున ప్రధానమంత్రికే మా చార్టర్ ఆఫ్ డిమాండ్స్ని అందజేస్తాం, రాష్ట్ర ముఖ్యమంత్రులకు అందజేస్తాం, ప్రతిపక్ష పార్టీల నాయకులకు అందజేస్తాం, ఎంపీలకు, ఎమ్మెల్యేలకు అందజేస్తాం మా డిమాండ్స్ని. మావి ఎంత న్యాయబద్ధమైనయో బహిరంగ చర్చకు మేము సిద్ధమంటున్నాం. సో చివరిగా ఈ అంశం మీద కేంద్ర ప్రభుత్వానికి, నరేంద్ర మోడీకి ఏం చెప్తారు? ఇప్పటికైనా 2021 డిసెంబర్ 9వ తారీఖున రాతపూర్వకంగా ఇచ్చినటువంటి హామీ, పంటలకు మద్దతు ధరలను నిర్ణయిస్తూ గ్యారంటీగా చట్టం తీసుకొస్తాను అని చెప్పినటువంటి మాటని అక్షరం అమలు చేయటానికి పూనుకోమంటున్నాం. రెండవది, అసలు విద్యుత్ ప్రైవేటీకరణ, సీడ్ బిల్లు, ఇటువంటివన్నీ కూడా ఈ దేశ రైతాంగానికి నష్టం కలుగజేస్తున్నాయి. ఇమీడియట్గా విద్యుత్తును ప్రైవేటీకరించవద్దంటున్నాం. అట్లాగే సీడ్ బిల్లు కూడా ఈ దేశ రైతాంగానికి కాదు ఉపయోగపడేది, కార్పొరేట్ కంపెనీలు వారు చేసే వ్యవసాయానికి ఉపయోగపడే సీడ్ బిల్లును కూడా వెనక్కి తీసుకోమంటున్నాము. ఇవన్నీ చేయటానికి సత్వరం సిద్ధం కమ్మంటున్నాం. భారత్ అమెరికా ఒప్పందం ఏ పార్లమెంటులో చర్చ జరగల, ఏ పార్లమెంటు నిర్ణయం కాదు ఇది. మోడీకి ట్రంప్ ఆదేశిస్తే ఈయన జో హుకుం అని సరే మంచిది అని సంతకం పెట్టాడు. నేను అడుగుతా ఉన్నాను, ఈ దేశ ప్రధానిగా ఈ దేశ ప్రజలందరికీ కూడా
బాధ్యత వహించాల్సిన ప్రధానమంత్రి మోడీకి ఎందుకు ఊడిగం చేయటానికి నిర్ణయించుకుంటున్నావు? ఊడిగం చేయొద్దంటున్నాం. ఈ దేశాన్ని ఏ రోజైతే స్వాతంత్రాన్ని తెచ్చుకున్నామో, రాజ్యాంగాన్ని ఏర్పరచుకున్నామో, ఆ రాజ్యాంగంలో రైతులు, కార్మికులు, ప్రజలు అందరికీ కూడా ఏ రకమైన హక్కులు కల్పించబడ్డాయో వాటన్నింటినీ అమలు చేయమంటున్నాం.